హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లర్నింగ్ ట్యుటోరియల్. ఈరోజు కొన్ని కన్ఫ్యూజింగ్ వర్డ్స్ చూద్దాము. ఆ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ అంటే రెండు వర్డ్స్కి సేమ్ మీనింగ్ ఉంటుంది. సో అవి ఎక్కడ ఎలా ఉపయోగించాలో కూడా తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా. సో అలాంటి కన్ఫ్యూజింగ్ వర్డ్స్ ఏమో చూద్దాం ఈరోజు. ఎక్కడ ఎలా ఉపయోగించాలనేది చూద్దాం. చూడండి, లెట్స్ సీ ఫస్ట్ వన్. అడ్మిట్, కాన్ఫెస్. అడ్మిట్, కాన్ఫెస్ సేమ్ మీనింగ్, బట్ దాంట్లో మైనర్ డిఫరెన్స్ ఉంటుంది. చూడండి, అడ్మిట్ అంటే అంగీకరించడం, మనము ఏదన్నా అంగీకరిస్తున్నాము అని. కాన్ఫెస్ అంటే మనం చేసిన తప్పును ఒప్పుకోవడం. ఓకే, అడ్మిట్ అంటే అంగీకరించడం, కాన్ఫెస్ అంటే మనం చేసిన తప్పును ఒప్పుకోవడం. మీనింగ్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ అడ్మిట్ దట్ యు ఆర్ టాలెంటెడ్ దెన్ ఐ యామ్. అంటే నాకన్నా నువ్వు టాలెంటెడ్ పర్సన్ అని నేను అంగీకరిస్తున్నాను అని అర్థం. నాకన్నా నువ్వు టాలెంటెడ్ పర్సన్ అని నేను ఒప్పుకుంటున్నా, నేను అంగీకరిస్తున్నాను అని అర్థం. కాన్ఫెస్ అంటే మనం చేసిన తప్పును ఒప్పుకోవడం. ఓకే, ఇక్కడ మనం అంగీకరించడం, దేన్నైనా కూడా అంగీకరించడం. కాన్ఫెస్ అంటే మనం చేసిన తప్పుని ఒప్పుకోవడం. ఓకే, ఈ కాన్ఫెస్డ్ హిజ్ మిస్టేక్ బిఫోర్ ద టీచర్. ఈ కాన్ఫెస్డ్ హిజ్ మిస్టేక్ బిఫోర్ ద టీచర్. అతను టీచర్ ముందర తన తప్పును ఒప్పుకున్నాడు. నెక్స్ట్, అమాంగ్. అమాంగ్ అంటే ఇద్దరికన్నా ఎక్కువ వ్యక్తుల మధ్య కానీ వస్తువుల మధ్య కానీ వాడేటప్పుడు అమాంగ్ ఉపయోగిస్తారు. బిట్వీన్ అంటే ఓన్లీ 2 పర్సన్స్ ఆర్ 2 థింగ్స్. ఇద్దరి వ్యక్తులకు కానీ ఇద్దరి వస్తువులకు కానీ ఉపయోగించేటప్పుడు బిట్వీన్ ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ చూడండి. ద ప్రాపర్టీ వాజ్ డివైడెడ్ అమాంగ్ 4 చిల్డ్రన్. ప్రాపర్టీ అనేది 4 చిల్డ్రన్కి షేర్ చేశారు. అక్కడ 4 ఉంది కాబట్టి మోర్ దాన్ 2 కాబట్టి అమాంగ్ ఉపయోగించారు. ద ప్రాపర్టీ వాజ్ డివైడెడ్ బిట్వీన్ 2 చిల్డ్రన్. ఇక్కడ 2 మెంబర్స్కి షేర్ చేశారు కాబట్టి అక్కడ 2 ఉన్నారు కాబట్టి బిట్వీన్ ఉపయోగించారు. ఓకే, నెక్స్ట్ అమౌంట్. అమౌంట్ అంటే ఒక్కొక్కటిగా మనం కౌంట్ చేయలేని వాటి దగ్గర అమౌంట్ ఉపయోగిస్తారు. మనం ప్రతి ఒక్కటి కౌంట్ చేసే దగ్గర నెంబర్ ఉపయోగిస్తారు. ఒక్కొక్కటిగా కౌంట్ చేయలేము అనుకునే దగ్గర అమౌంట్ ఉపయోగిస్తారు. ప్రతి ఒక్కటి కౌంట్ చేయగలము అనుకున్న దగ్గర నెంబర్ ఉపయోగిస్తారు. చూడండి ఎగ్జాంపుల్. ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ షుగర్ వాజ్ డెలివర్డ్ టు ద స్టోర్ హౌస్. స్టోర్కి చాలా ఎక్కువ మొత్తంలో షుగర్ ఇచ్చారు. ఓకేనా, స్టోర్కి చాలా ఎక్కువ మొత్తంలో షుగర్ పంపించారు. అంటే షుగర్ కౌంట్ చేయలేం కదా, మనం షుగర్ కౌంట్ చేయలేము. సో అక్కడ ఏ లార్జ్ అమౌంట్ అనేది ఉపయోగించారు. ఓకే, నెంబర్కి ఎగ్జాంపుల్ చూడండి. ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ షుగర్ వాజ్ డెలివర్డ్. బ్యాగ్స్ ఆఫ్ షుగర్ అంటే ఆ షుగర్ బ్యాగ్స్ పంపించారు కదా, బ్యాగ్స్ కౌంట్ చేస్తాం కదా, ఎన్నున్నా కూడా షుగర్ బ్యాగ్స్ అనేటివి కౌంట్ చేస్తాం కదా. సో ఇక్కడ నెంబర్, ఏ లార్జ్ నెంబర్, సారీ ఇక్కడ అమౌంట్ కాదు నెంబర్ రావాలి, ప్రింటింగ్ మిస్టేక్. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ షుగర్ వాజ్ డెలివర్డ్. ఇక్కడ నెంబర్ రావాలి, లార్జ్ నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ షుగర్ వాజ్ డెలివర్డ్. ఓకే, నెక్స్ట్ యాంగ్జియస్, ఈగర్. యాంగ్జియస్ అంటే ఆతురత, ఈగర్ అంటే కుతూహలం. యాంగ్జియస్ అంటే ఆతురత, ఈగర్ అంటే కుతూహలం. వీ వర్ యాంగ్జియస్ అబౌట్ హిజ్ హెల్త్. అతని ఆరోగ్యం గురించి మాకు ఆతురతగా ఉంది. ఏమవుతుందో ఏమో అని కంగారు పడుతూ ఉంటారు, ఆతురత పడుతూ ఉంటారు కదా. సో అది ఆతురతగా ఉంది. ఈగర్ అంటే కుతూహలం. వీఆర్ ఈగర్ టు సీ హిమ్ హెల్తీ అగైన్. అతని ఆరోగ్యంగా చూడాలని కుతూహలంగా ఉంది. ఓకేనా, అతని ఆరోగ్యంగా చూడాలనుకుంటున్నాం, అతని ఆరోగ్యంగా చూడాలని కుతూహలంగా ఉంది. కానీ ఇక్కడ వీఆర్ యాంగ్జియస్ అబౌట్ హిజ్ హెల్త్, అతని హెల్త్ గురించి ఆతురతగా కంగారు పడుతూ ఉన్నారు. సో యాంగ్జియస్ అంటే ఆతురతగా, ఈగర్ అంటే కుతూహలం. నెక్స్ట్ బెటర్, వెల్. బెటర్, వెల్ సేమ్ మీనింగ్ ఉంటాయి కానీ దాంట్లో చిన్న డిఫరెన్స్ చూడండి. బెటర్ అంటే ఇదివరకు అంటే కొంచెం బెటర్. ఓకేనా, ఇదివరకు అంటే కొంచెం మెరుగైనది. అంటే ముందు కొంచెం చాలా డల్గా ఉండేవాళ్ళు, నెక్స్ట్ డే కొంచెం కవర్ అయ్యారంటే సో ఇదివరకు అంటే కొంచెం బెటర్ అని చెప్తూ ఉంటాం కదా, అప్పుడు బెటర్ ఉపయోగించాలి. వెల్ అంటే కంప్లీట్, సంపూర్ణమైన, కంప్లీట్గా రికవర్ అయినప్పుడు వెల్ ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది. షీ ఈజ్ బెటర్ టుడే దెన్ షీ వాజ్ ఏ వీక్ అగో. ఆమె ముందు వారం కన్నా ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. సో ముందు వారం కన్నా ఇప్పుడు కొంచెం బెటర్గా ఉందన్నారు కాబట్టి సో ఇక్కడ బెటర్ ఉపయోగించారు. వెల్ అని చూడండి. ఇన్ ఏ మంత్ షీ విల్ బీ క్వైట్ వెల్. ఇన్ ఏ మంత్ షీ విల్ బీ క్వైట్ వెల్ అంటే ఒక నెలలో ఆమె పూర్తిగా కోలుకుంటుంది. సో కంప్లీట్గా కోలుకుంటుంది. ఇన్ ఏ మంత్ షీ విల్ బీ క్వైట్ వెల్ అంటే ఆమె ఒక నెలలో పూర్తిగా కోరుకుంటుంది. సో వెల్ అంటే కంప్లీట్, సంపూర్ణమైన. బెటర్ అంటే ఇది వరకు అంటే కొంచెం బెటర్ ఉన్నప్పుడు బెటర్ ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ బోత్. బోత్ అంటే ఇద్దరు, ఈచ్ అంటే ప్రతి ఒక్కరు. ఓకేనా,
బోత్ సిస్టర్స్ ఆర్ బ్యూటిఫుల్ అంటే ఇద్దరు సిస్టర్స్ బ్యూటిఫుల్గా ఉన్నారు. ఓకే, బోత్ సిస్టర్స్ ఆర్ బ్యూటిఫుల్, ఇద్దరు సిస్టర్స్ బ్యూటిఫుల్గా ఉన్నారు. ఈచ్, ఈచ్ అంటే ప్రతి ఒక్కరు. ఈచ్ గర్ల్ హ్యాజ్ ఏ న్యూ డ్రెస్ అంటే ప్రతి ఒక్క అమ్మాయి దగ్గర కొత్త డ్రెస్ ఉంది. ఓకే, ఈచ్ గర్ల్ హ్యాజ్ ఏ న్యూ డ్రెస్, ప్రతి ఒక్క అమ్మాయి దగ్గర కొత్త డ్రెస్ ఉంది. బోత్ అంటే ఇద్దరు, ఈచ్ అంటే ప్రతి ఒక్కరు. నెక్స్ట్ బ్రింగ్, బ్రింగ్ టేక్. చూడండి, బ్రింగ్ అంటే తీసుకొని రావడం, టేక్ అంటే తీసుకొని వెళ్ళు. ఓకేనా, బ్రింగ్ అంటే తీసుకొని రావడం, టేక్ అంటే తీసుకొని వెళ్ళు. బ్రింగ్ వెజిటేబుల్స్ ఫ్రమ్ ద బజార్, వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ బజార్ నుండి తీసుకొని రండి. వెజిటేబుల్స్ బజార్ నుండి తీసుకొని రండి. సో బ్రింగ్ అంటే తీసుకొని రావడం. టేక్ అంటే తీసుకొని వెళ్ళు. టేక్ యువర్ బ్రేక్ఫాస్ట్ విత్ యూ వెన్ యూ గో టు ద స్కూల్, నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకొని వెళ్ళు. సో టేక్ అంటే తీసుకొని వెళ్ళు. బ్రింగ్ అంటే తీసుకొని రండి. ఓకే, నెక్స్ట్ క్యాన్ అంటే శారీరకంగా సమర్థుడు అంటే ఫిజికల్లీ ఫిట్ అని. ఓకేనా, క్యాన్ అంటే శారీరకంగా సమర్థుడు. ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈజ్ సో వీక్ దట్ షీ కెనాట్ వాక్, తను చాలా నీరసంగా ఉంది కాబట్టి నడవలేకపోతుంది. ఓకేనా, ఆమె చాలా నీరసంగా ఉంది కాబట్టి నడవలేకపోతుంది. నీరసం అంటే మన బాడీకి ఫిజికల్గా సంబంధించిందే కాబట్టి సో అక్కడ షీ కెనాట్ వాక్ అని అక్కడ ఉపయోగిస్తారు. షీ కెనాట్ వాక్ అని ఉపయోగిస్తారు. మే అంటే అనుమతి ఇవ్వడం, ఆజ్ఞ లేక అనుమతి. మే ఐ కమ్ ఇన్, ఎక్కడైనా పర్మిషన్స్ అడిగే చోట మే ఉపయోగిస్తారు. ఓకేనా, మే ఐ కమ్ ఇన్, నేను లోపలికి రావచ్చా అని అడుగుతారు. సో మే అంటే ఎక్కడైనా పర్మిషన్స్ అడిగే చోట, అనుమతి అడిగే చోట ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్లైమేట్, వెదర్. క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి. క్లైమేట్ అంటే శీతోష్ణ స్థితి. ఐ లైక్ ద క్లైమేట్ ఆఫ్ సిమ్లా అంటే నాకు సిమ్లాలో ఉండే క్లైమేట్ నచ్చుతుంది. వెదర్ అంటే వాతావరణ స్థితి. ద వెదర్ వాజ్ కూల్, ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది. అంటే క్లైమేట్ అంటే లాంగ్ టైమ్గా ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఏరియాస్లో ఎప్పుడు పోయినా క్లైమేట్ అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు సిమ్లాలో ఎప్పుడు పోయినా క్లైమేట్ అలాగే ఉంటుంది కదా. సో అక్కడ లాంగ్ టర్మ్గా ఎట్లయితే ఉంటుందో అక్కడ క్లైమేట్ ఉపయోగిస్తారు. ద వెదర్ వాజ్ కూల్, వెదర్ అప్పుడప్పుడు ఎప్పుడు రీసెంట్గా ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో అట్లా షార్ట్ టర్మ్లో చేంజ్ అయ్యే చోట వెదర్ ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ కపుల్, పేర్. కపుల్ అంటే జంట, పెయిర్ అంటే జత. కపుల్ అనేది మనం పర్సన్స్కి ఉపయోగిస్తారు. ఆ కపుల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అంటూ ఉంటారు కదా. సో కపుల్ అంటే ఇద్దరు, జంట. సో కపుల్ అనేది పర్సన్స్కి ఉపయోగిస్తారు. పెయిర్ అంటే జత అనేసి డ్రెస్సెస్ కానీ ఇట్లా థింగ్స్కి ఉపయోగిస్తారు. 2 couples ఆర్ బ్యూటిఫుల్, ఆ ఇద్దరు జంటలు చాలా అందంగా ఉన్నారు. 2 couples ఆర్ బ్యూటిఫుల్, ఆ ఇద్దరు జంటలు చాలా అందంగా ఉన్నారు. సో కపుల్ అంటే పర్సన్స్కి ఉపయోగిస్తారు. పెయిర్ అంటే థింగ్స్కి ఉపయోగిస్తారు. పెయిర్ అంటే జత. నా దగ్గర 2 జతల బూట్లు ఉన్నాయి. ఐ హ్యావ్ 2 pairs ఆఫ్ షూస్, నా దగ్గర 2 జతల బూట్లు ఉన్నాయి అంటే ఐ హ్యావ్ 2 pairs ఆఫ్ షూస్. ఓకేనా, కపుల్ అంటే జంట, పెయిర్ అంటే జత. ఇవి ఈరోజు కన్ఫ్యూజింగ్ వర్డ్స్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.